మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. శాకాహారం వర్సెస్ మాంసాహారం విషయంలో పోల్స్ అండి, విచ్ డైట్ ఈస్ గుడ్ అండ్ వై. ఒకవేళ మాంసాహారంలో అంటే ఇవి తినొద్దు అనుకుంటే వేటిని మీరు వద్దంటారు? సో 2 డైట్లు మంచియే, దీంట్లో తినకూడదు అనేం లేదు. వెజిటేరియన్ డైట్ నాన్ వెజిటేరియన్స్ తినకూడదు అని కాదు. నాన్ వెజిటేరియన్లో కావాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ దాంట్లో ఉంటాయి. అలాగే ఆ న్యూట్రియంట్స్ వెజిటేరియన్ తినే వాళ్ళకి దొరకవు అంటే కాదు, ఉంటాయి. ఎక్సెప్ట్ సర్టన్ వైటమిన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12. వెజిటేరియన్స్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది, తక్కువ ఉంటుంది వాళ్ళకి. అదర్వైజ్ మిగతా దాంట్లో దొరకాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెజిటేరియన్ కూడా దొరుకుతుంది. సో అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు ఏదో మిస్ అవుతున్నారో మాత్రం అనుకోవద్దు, అంటే న్యూట్రియంట్స్ మిస్ అవుతున్నారు కానీ. 2 డైట్స్ ఆర్ కరెక్ట్ డైట్స్. నాన్ వెజ్కి వస్తే కనుక ఏమి తినకూడదు అంటే యూ హ్యావ్ టు రెడ్యూస్ ది క్వాంటిటీ ఆఫ్ రెడ్ మీట్. ఓకే, రెడ్ మీట్ వలన చాలా డ్యామేజెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి. లీన్ మీట్ ఆర్ వైట్ మీట్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫిష్ అవనండి, చికెన్ అవనండి, దోస్ ఆర్ హెల్దీ మీట్. దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. సైన్స్ ప్రూవ్ చేసింది అదే చెప్తున్నాను మీకు. అది రెడ్ మీట్లో ఏంటంటే కనుక యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన బాడీని క్లియర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో అంటే ఆక్సిడెంట్స్ ఆర్ ది డేంజరస్ థింగ్స్, దానికి యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తక్కువ ఉంటాయి రెడ్ మీట్ని క్లియర్ చేయడానికి. రెడ్ మీట్లో టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి నాకు చెప్పినట్టు, అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేస్తూ లీన్ మీట్, వైట్ మీట్ తీసుకుంటాము నాన్ వెజ్లో. అండ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో ఏం డిఫరెన్స్ లేదు, 2 ఎవరికి వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు వాట్ ఎవర్ దే కంఫర్టబుల్ తినచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పర్టికులర్ పిల్లలు నాన్ వెజ్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు, దాంట్లో ఈ కూరలనే యాడ్ చేసుకోరు. రోజు మా వాడికి చికెన్ కావాలండి అంటారు, పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు. సో చికెన్ కావాలంటే చికెన్తో పాటు అదర్ కూడా వేయాలి. ఫ్రూట్స్ కాదు, వెజిటబుల్స్, అడిక్వేట్ క్వాంటిటీ, సాలడ్స్ అన్నీ కూడా ఉండాలి దాంట్లో. అప్పుడే యూ కాల్డ్ ఎస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే మా పిల్లలు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారని. ఎందుకు అంటే వాళ్ళు పొద్దున లేమన్నప్పుడు చలికి లేవరు, స్కూల్ వ్యాన్కు వాళ్ళు లేచిన దానికి ఒక 30 minutesలో స్కూల్ వ్యాన్ ఎక్కించి పంపించేస్తారు. సో లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక 90 minutes 2 hours ఉంటే బోల్ క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అంటే మీరు దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? సో అంటే ఈ ఎపిసోడ్ చూస్తున్న తల్లిదండ్రులకి మీరు కాన్స్టిపేషన్కి వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచాలంటే ఇచ్చే ప్రాక్టికల్ టిప్స్ గురించి చెప్పండి. నేను ఫస్ట్ సింపుల్గా ఒకటే మాట చెప్తాను, నచ్చకపోవచ్చు కొంతమందికి. బట్ ఫస్ట్ మన పిల్లల్ని మారాలి, మంచిగా ఉండాలంటే మనం మారాలి. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి, అప్పుడే పిల్లలు మారుతారు. మనం ఎన్ని మంచిగా చెప్పి ఇలా చేయి అలా చేయని చెప్పి మనం చేయకుండా ఉంటే వాళ్ళు మారరు. దట్ ఈస్ వాట్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి చెప్తున్నాను అది. సో ఫస్ట్ మనకి టైంకి పడుకుంటే టైంకి లెగుస్తాము. లేచిన తర్వాత యూ హ్యావ్ టు బీ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్. అంటే మనతోటి కొంచెం ఒక 5 minutes కానీ 10 minutes కానీ నేనేంటి అనేది మనం స్పెండ్ చేసుకుంటాం. అలాగే జెంటిల్ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ చేసుకుంటాము, వాటర్ తాగటము, ఇవన్నీ చేయాలి అంటే కనుక యూ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. ఇప్పుడు బాబు 7 o'clock 7:30 వెళ్ళాలనుకోండి, స్కూల్కి వెళ్ళాలి. 6 o'clock లేచి ఇవన్నీ స్టార్ట్ చేస్తే కానీ అవ్వదు. 6 కానీ 6:15 కానీ అప్పుడు దెన్ ఇవన్నీ అవుతాయి. సో అంటే దీనికి షార్ట్ కట్స్ లేవని చెప్తున్నాను. అవి అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మారాల్సింది మనం, పేరెంట్స్గా మనం మారాలి. మనం కరెక్ట్ టైం పడుకొని కరెక్ట్ టైంకి లేచి కరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ మొబిలిటీ వచ్చినప్పుడే, మన జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్ వచ్చినప్పుడే మన పేగులు కూడా కదులుతాయి కదండి. వాటర్ తీసుకున్నప్పుడు ఇంటెస్టైన్ కదులుతుంది, దాంతో మోషన్ స్టిమ్యులేట్ అవుతుంది. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం, అది స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే మనం టైం ఇవ్వాలి దానికి. అలాగే మనం ఎక్సర్సైజెస్ మొబిలిటీ చేసి పెల్విక్ మూమెంట్స్ కూడా చేస్తుంటే అప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది. అయినా చేయకుండా సడన్గా పరిగెత్తురా మెషిన్ లాగా ఆన్ చేస్తే టక్కనే వెళ్ళిపోవడం ఉండదు. సో యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ బాడీ. దానికి మనం చేయాలి ఫస్ట్. మనం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. అండ్ మనం తినే ఫుడ్ బట్టే వాళ్ళే ఉంటారు. మీరు చూసుంటారు, సన్నగున్న పిల్లలు జనరల్గా సన్నగా ఉంటారు, లావుగున్న పేరెంట్స్ జనరల్ లావు ఉంటారు. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అన్నమాట. సో మనం కరెక్ట్గా ఉంటే మనం ఇంకోళ్ళు నేర్పించాల్సింది, ఆటోమేటిక్గా నేర్చుకుంటారు వాళ్ళు. అంటే పిల్లలకి ఈ ఆహారాలు దూరంగా ఉంచాలి అంటే మీరు చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, నూడిల్స్ కానీ, సో అంటే మీరు ఏ ఆహార పదార్థాలని చిల్డ్రన్కి దూరంగా పెట్టండి అని చెప్తారు?
సో డెఫినెట్గా చిప్స్, క్రిస్ప్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బర్గర్స్ ఉంటాయి చూసారా, ఫాస్ట్ ఫుడ్ దొరికే బర్గర్స్. ఒక్క బర్గర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? రఫ్లీ ఒక బర్గర్లో మనం తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 2500 క్యాలరీస్ ఉంటాయి ఒక్క బర్గర్లో. యాజ్ ఎ అడల్ట్ మనకి రోజు మొత్తంలో కావాల్సింది 2000 క్యాలరీస్. ఓకే, ఒక బర్గర్ సరిపోతుంది మన రోజుకి. అంతే, అయిపోయింది. 5 నిమిషాల్లో బర్గర్ తినేస్తావు, రోజు కావాల్సిన క్యాలరీస్ అన్ని అయిపోయినాయి. సో అంటే వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ అబౌట్ వాట్ వీ ఈటింగ్. అది తెలవాలి మనకి. అది తెలియకుండా బర్గరే కాదు, మధ్యాహ్నం బర్గర్ తిన్నా, బర్గర్తో పాటు మళ్ళీ చిప్స్, దాంతోపాటు మళ్ళీ కోక్, ఇవన్నీ ఆ మీల్ ఇట్ సెల్ఫ్ విల్ బీ లైక్ 2000 క్యాలరీస్ పైన వచ్చేస్తుంది, 2500 క్యాలరీస్ దాకా ఉంటుంది. సో రోజు మొత్తం ఒక 5 నిమిషాలు అయిపోయింది. సో అది వీ షుడ్ అవాయిడ్ దోస్ థింగ్స్. తినకూడదని అంటలేదు నేను, వాడు తినకూడదు అంటే కనుక అసలు ఓన్లీ ఆకులు అలానే తినమని కాదు నా ఉద్దేశం. బట్ యూ కెన్ హ్యావ్ యువర్ చీట్ డేస్. సో వారంలో ఒకసారి తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటివి మేక్ షూర్ యూ కాంపన్సేట్ ఫర్ ద నెక్స్ట్ 5-6 days. అంటే మనకి అది కావాలి అంటే యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ ఇట్. అది మనకి అది తినాలనుకుంటే కనుక దానికి కావాల్సిన ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలా చేస్తేనే కానీ, ఇప్పుడు నూడిల్స్ కానివ్వండి, ఇది కానీ, అది మా బాబు అడుగుతుంటాడు నూడిల్స్ కానివ్వండి, వాడికి డేస్ పెడతాం. సో ఇట్లా వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ 10 days అట్లా వాడి యాక్టివిటీస్ పట్టి పెడతాం అన్నమాట. అంటే రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. సో దట్ వీ కంట్రోల్ ఇట్. అంటే వాడి చీట్ డేస్ అన్నమాట, ఈ రోజులు తినగలుగుతావు అన్నట్టు. అంటే మనం కూడా చేయాలి. అది మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. మనం చేయకుండా మనం కూర్చొని మనం తినేస్తుంటే వాళ్ళు ఫాలో అవ్వరు కదా.